ఒడిశాలో తప్పిపోయింది, జార్ఖండ్లో తిరిగింది, పశ్చిమ బెంగాల్లో పట్టుబడింది. ఇది ఓ ఆడపులి కథ. 3 వారాలుగా 3 రాష్ట్రాలను బెంబేలెత్తించిన ఆడపులి జీనత్ ఎటకేలకు దొరికింది. 300 కిలోమీటర్లు తిరిగిన జీనత్ పశ్చిమ బెంగాల్లోని ఒంగురాలో వలకు చిక్కింది. ఆదివారం తెల్లవారుజామున దాని జాడను గుర్తించిన అటవీ శాఖ అధికారులు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చారు. అప్పటికీ అది చిక్కలేదు. చివరకు మధ్యాహ్నానికి అది మత్తులోకి జారుకుంది. తర్వాత దాన్ని బోన్లో బంధించారు. జీనత్ వయసు 3 ఏళ్లు. ఇటీవలే దాన్ని ఒడిశాలోని సిమ్లపాల్ టైగర్ రిజర్వ్కు తరలించారు. అయితే డిసెంబర్ 8న అది అక్కడి నుంచి తప్పించుకుంది. జార్ఖండ్లో దాని జాడను గుర్తించారు. వారం పాటు అక్కడే తిరిగి పశ్చిమ బెంగాల్లోని జార్గ్రామ్లోకి అడుగుపెట్టింది. దాని మెడకు అమర్చిన రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాక్ చేశారు. తిరిగి సిమిఫాల్ వైపు వస్తుందేమోనని ఎదురు చూసిన జీనత్ మాత్రం ఒడిశా వైపు రాలేదు. దీంతో దాన్ని పట్టుకునేందుకు 3 రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్ల ద్వారా గాలింపు చేపట్టారు. బెంగాల్లోని గోసాయిది గ్రామ సమీపంలోకి చేరింది. అప్పటికే ఆ గ్రామం చుట్టూ వలలు అమర్చారు అధికారులు. మత్తు ఇంజెక్షన్లతో సిద్ధంగా ఉన్నారు. చివరకు దాన్ని బంధించగలిగారు.